హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్యం. మీరు చూస్తున్నారు సూర్యం టెక్ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకు నేను విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ సంబంధించినటువంటి ట్యూటోరియల్స్, హౌ టు వీడియోస్, అలాగే ఇతర టెక్నికల్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ట్యూటోరియల్స్ నేను మీకు అందించడం జరుగుతుంది. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియోలు మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి. తెలుగు ప్రేక్షకులు అందరూ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్స్ని ఆదరించారు. అదేవిధంగా నా ఛానల్ కూడా ఆదరించండి. మీకు మంచి ఇంట్రెస్టింగ్ టెక్నికల్ ట్యూటోరియల్స్ నేను మీకు భవిష్యత్తులో అందిస్తాను. ఈ వీడియోలో మనం 7.0 మనకి ఇండియాలో బీటా వెర్షన్గా అందుబాటులో ఉంది గెలాక్సీ ఫోన్లలో. ఈ 7.0లో వచ్చినటువంటి టాప్ 10 కొత్త ఫీచర్స్ ఏమున్నాయనేది నేను ఇంతకుముందు ఒక వీడియో చేసి చూపించాను. ఈ వీడియోలో One UI 7.0లో మనకు అందుబాటులోకి వచ్చినటువంటి బ్యాటరీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోతాను రండి. బ్యాటరీ ఫీచర్స్లో మన సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీ ఆప్షన్ మీద మనం ట్యాప్ చేస్తే మనకి బ్యాటరీ ఫీచర్స్ వస్తాయి. సిమిలర్గా One UI 6.0లో ఉన్నట్టే ఉంటాయి. కొన్ని ఎన్హాన్స్మెంట్స్ కూడా మనకి ఇందులో మనకు అందుబాటులో వస్తాయి. కొంచెం మన బ్యాటరీ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి ఇష్యూస్ని ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ బ్యాటరీ ప్రొటెక్షన్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు మనకు 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ ఆప్షను, 2 అడాప్టివ్ ఆప్షను, 3వదేమో మ్యాక్సిమం ఆప్షన్. ఎప్పుడైతే మనం బేసిక్ ఆప్షన్ని మనం ఎంచుకున్నామో ఇందులో పూర్తిగా బ్యాటరీ 100% ఛార్జ్ అయిపోతుంది. ఛార్జ్ అయిపోయిన మీరు కంటిన్యూస్గా ఛార్జింగ్లో మీరు స్లీపింగ్లో ఉన్నప్పుడు నైట్ ఛార్జ్ పెట్టి పొద్దున్నే మీరు మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకునే విధంగా ఫోన్ని మీకు అలవాటు ఉంటే కనుక మీ బ్యాటరీ 100% ఛార్జ్ అయ్యి ఆగిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే 95%కి ఆ బ్యాటరీ ఛార్జింగ్ పడిపోతుందో అప్పుడు మళ్ళీ అది రీఛార్జ్ అయ్యి మళ్ళీ 100% రీచ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా సైకిల్ అవుతుంది అనమాట. అది బేసిక్ ఆపరేషన్. తర్వాత మనకి ఈ అడాప్టివ్ ఆపరేషన్ ఏంటంటే మ్యాక్సిమంగా మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఫోన్ని 80% కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తే ఛార్జింగ్ మనకి అందుబాటులో ఉంటుంది, కానీ బ్యాటరీ లైఫ్ లాంగ్ లాస్టింగ్లో కొంచెం తక్కువ అవుతుందని చెప్పేసి ఈ మధ్య మనకు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు కూడా మన బ్యాటరీని 80%కి లిమిట్ చేసుకుంటే ఛార్జింగ్ లాంగ్ లాస్టింగ్ అంటే ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మనం బ్యాటరీని ఎక్కువ పవర్తో ఉపయోగించుకోవడానికి, ఎక్కువ బ్యాటరీ టైంని మనం ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఆ విధంగా మనం బ్యాటరీని 80%కి మనం రిస్ట్రిక్ట్ చేసుకునే విధంగా మనం ఈ అడాప్టివ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ బ్యాటరీ ప్రొడక్షన్లో ఈ అడాప్టివ్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు మీ ఫోన్ స్లీప్లో ఉన్నప్పుడు, మీ ఫోన్ స్లీప్లో పెట్టినప్పుడు, రాత్రి మీరు పడుకోబోయేటప్పుడు ఛార్జింగ్ పెట్టి పడుకున్నప్పుడు మీ ఫోన్ 80% దాకా ఛార్జ్ అవుతుంది, ఆగిపోతుంది. మళ్ళీ పొద్దున్నే మీరు మీ ఫోన్ని మీరు ఆపరేట్ చేసుకోవడానికి తీసుకున్నప్పుడు అది మళ్ళీ బేసిక్ ఫీచర్లోకి వెళ్ళి అవసరమైతే అది 100% కూడా ఛార్జ్ అవుతుంది అనమాట. కాదు మ్యాక్సిమంలో మీరు ఆప్షన్ ఎంచుకుంటే కనుక మీరు కరెక్ట్గా ఎంత % వరకు బ్యాటరీని ఛార్జ్ చేసి మనం ఆపేసుకోవాలి అనే దాన్ని మీరు ఖచ్చితంగా నిర్ణయించుకోగలుగుతారు. మ్యాక్సిమం ఆ ఫ్యూచర్లో మనకు One UI 6లో కేవలం మ్యాక్సిమం ఫ్యూచరు బ్యాటరీ 80% దాకా వచ్చి ఛార్జింగ్ ఆగిపోతుంది అనమాట. అయితే మనకి One UI 6కి One UI 7కి మధ్యలో తేడా ఏంటంటే ఈ మ్యాక్సిమం పర్సంటేజ్లోను కూడా మనం సెలక్షన్ చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు One UI 7.0లో కల్పించారు. అంటే బ్యాటరీ మ్యాక్సిమం 80%తో ఆగిపోవాలా, లేకపోతే కాదు 85% వరకు మనం ఛార్జ్ చేసుకుని ఆగిపోవాలా, 90% ఛార్జ్ చేసుకుంటూ ఆగిపోవాలా, 95% వరకు ఛార్జ్ అయ్యి ఆగిపోవాలా అనే దాన్ని మనం ఇక్కడ మన చాయిస్ కింద సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. బేసిక్గా మ్యాక్సిమంగా బ్యాటరీ ప్రొటెక్షన్ దృష్ట్యా మనం 80% రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. కాదు మన యూసేజెస్ అనుగుణంగా, మన ఉపయోగాలకు అనుగుణంగా డే లాంగ్ మనకు బ్యాటరీ రావట్లేదు కాబట్టి మనం దాన్ని ఒక 90%కి మనం రిస్ట్రిక్ట్ చేసుకుందాము అనుకుంటే కనుక మనం 90%ని సెలెక్ట్ చేసుకుని మ్యాక్సిమంలో దాన్ని మనం కాన్ఫిగర్ చేసుకుంటే బ్యాటరీ ఎప్పుడు ఛార్జ్ చేసినా 90% దాకా ఛార్జ్ అవుతుంది, మళ్ళీ అక్కడితోటి ఛార్జింగ్ ఆగిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ మ్యాక్సిమం పర్సంటేజ్ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేసుకునే విధంగా మనకి ఈ 3 ఆప్షన్లు కూడా One UI 7లో మరింత పెర్ఫార్మెన్స్ తోటి మన ముందుకు One UI 7.0లో వచ్చాయి. ఈ బేసిక్, అడాప్టివ్, మ్యాక్సిమం అనేటువంటి ఈ 3 ఛార్జింగ్ యొక్క ఆప్షన్స్ కూడా మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు పెట్టుకోవచ్చు. బేసిక్ ఆప్షన్ ఎప్పుడు పెట్టుకుంటారంటే మీరు ఏదైనా సరే మళ్ళీ డ్యూటీలో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఛార్జింగ్ పెట్టుకోలేని పరిస్థితిలో మీకు 80% బ్యాటరీ అనేటువంటి సరిపోవట్లేదు అన్నప్పుడు 100% వరకు బ్యాటరీ ఛార్జింగ్ మీరు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు బేసిక్ని సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా ఆటోమేటిక్గా
ఆండ్రాయిడ్ సాఫ్ట్వేరే మీ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ యొక్క సైకిల్ని నిర్ణయించాలి అంటే కనుక మీరు అడాప్టివ్ పెట్టుకోండి. ఈ అడాప్టివ్లో ఎప్పుడైతే పెట్టుకుంటారో మీ ఫోన్ ఎంతకాలం స్లీప్లో ఉంటుంది, ఎప్పుడు దాన్ని మళ్ళీ మీరు ఉపయోగిస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఉపయోగంలో, డే లాంగ్లో మీరు ఎంతసేపు స్లీప్లో వెళ్తారు, ఎంతసేపు వాడతారు అనేటువంటి దాన్ని నిర్ణయించుకుని స్లీప్లో ఉన్నప్పుడు 80% రెస్ట్రిక్ట్ చేసి మీరు యూసేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఛార్జ్ పెట్టినప్పుడు బేసిక్ ఆప్షన్లోకి ఆటోమేటిక్గా స్విచ్ అయ్యి మీ యొక్క బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ని అది పెంచడం జరుగుతుందన్నమాట. మీ ఫోన్ బ్యాటరీ మీ యూసేజ్కి ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి నా బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ని ఆండ్రాయిడ్ సాఫ్ట్వేరే నిర్ణయించాలి అనుకున్నప్పుడు అడాప్టివ్ యొక్క ఆప్షన్ని మీరు ఎంచుకోవచ్చు. నా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అనేటువంటిది నా చేతిలోనే ఉండాలి అనుకుంటే కనుక నేను రిస్ట్రిక్ట్ చేసిన విధంగానే ఇది ఛార్జ్ అవ్వాలనుకుంటే కనుక మీరు మ్యాక్సిమం ఆప్షన్ పెట్టుకుని ఈ మ్యాక్సిమం ఆప్షన్లో మీకు ఎంత కావాలి, ఎంతవరకు రిస్ట్రిక్ట్ అవ్వాలి అనేటువంటిది మీరే సెలెక్ట్ చేసుకుని 80%, 85%, అలాగే అప్ టు 95%, 80 to 95% మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు ఫిక్స్ చేసేసుకోవచ్చు. దీంతోపాటు మనకి One UI 7.0లో మనకి కొత్తగా అందుబాటులోకి వచ్చినటువంటి ఫీచర్ ఏంటంటే ఆటో డిమ్ స్క్రీన్ అనేటువంటి ఫీచర్ ఒకటి మనకు అందుబాటులో వచ్చింది. ఎప్పుడైతే మన ఫోన్ బ్యాటరీ 5%కి పడిపోతుందో మన మొబైల్ డిస్ప్లే డిమ్ అవుతుంది. అంటే మీరు ఛార్జింగ్ వెంటనే పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక అరగంట 20 నిమిషాల వరకు ఛార్జింగ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీ ఫోన్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ని డిమ్ చేసి మీ బ్యాటరీ యూసేజ్ని తగ్గించి బ్యాటరీ లైఫ్ని పెంచుతుంది అనమాట. ఎప్పుడైతే డిస్ప్లే బ్రైట్గా ఉంటుందో బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. డిస్ప్లేని బ్రైట్నెస్ తగ్గుతున్నా కొద్దీ బ్యాటరీ కన్జంప్షన్ తగ్గుతుంది కాబట్టి డిస్ప్లేని డిమ్ చేయడం ద్వారా బ్యాటరీ యూసేజ్ని తగ్గించి ఆ బ్యాటరీ యొక్క లైఫ్ని పెంచడం ద్వారా మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోకుండా మీకు ప్రొటెక్ట్ అవుతుంది ఈ ఆటో డిమ్ స్క్రీన్ వల్ల. ఈ ఆటో డిమ్ స్క్రీన్ అనేటువంటిది One UI 7.0లో మనకు కొత్తగా అందుబాటులోకి వచ్చినటువంటి ఫీచర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.